మహేష్ అది తట్టి మంచి ఎందుకు ఓకే డీటెయిల్స్ పంపు ఫోన్ నెంబర్ అక్కడ ఎవరు ఉంటారు సారీ హరీష్ మహేష్ అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు ధర్మపురి ఎమ్మెల్యే గారు గిఫ్ట్ గారు మన ఈరోజు వనమహోత్సవ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తుమ్మినాల ఫారెస్ట్ ఏరియాస్లో. ఈ సంవత్సరం మనకి జిల్లాలో 46 లక్షల టార్గెట్ ఉంది. 46 లక్షల్లో కూడా మనకి పండ్ల మొక్కలు అవన్నీ డిస్ట్రిబ్యూషన్ అంతా 6 లక్షలు, మిగతాదంతా కూడా ప్లాంటింగ్. అదే దిశగా ఇప్పటివరకు సుమారు 8 లక్షల మొక్కలు నాటడం జరిగింది. మనకి చూసుకున్నట్టయితే ఈ వనమహోత్సవ కార్యక్రమం మొట్టమొదటిసారిగా 1950 సంవత్సరంలో అప్పటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కేఎం మున్షి గారు, వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి 1950 సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమం మొదలుపెట్టి 75 సంవత్సరాల అయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాంని వజ్రోత్సవ వనమహోత్సవం కింద నామకరణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి 75 సంవత్సరాల దాని ప్రకారం టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రం మొత్తం మీద 20 కోట్ల మొక్కలు నాటుతూ ఉన్నాము. మన జిల్లాలో 46 లక్షల మొక్కలు నాటుతూ ఉన్నాం. డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ సంవత్సరం 2 లక్షల మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. అదే ధర్మపురి ఏరియాకి వచ్చినట్టయితే సుమారు 40,000 మొక్కలు మనం ఫారెస్ట్ ఏరియాల్లో నాటుతూ ఉన్నాం. రైట్ నమస్కారం. నన్ను ముంగట సార్ అంత వెడల్పు అందరూ సైడ్ ఉండండి సార్ నాకు సైడ్ ఉండండి. సెక్రటరీ సార్ కొంచెం యూ టైప్ కొంచెం దూరం ఉండాలి. కొంచెం కిందికి మొక్క సార్ కిందికి పట్టుకోండి, డౌన్ పట్టుకోండి సార్. మాట్లాడిందా ఓకే చంద్రకళ మేడం ఆర్ఐ గారి
మనకు కూడా ఫస్ట్ టైం అమ్మా ఈ సబ్జెక్టు అవుట్ ప్రొఫెసర్ సారీ సారీ అందరికీ నమస్కారం. ఉపాధి హామీకి సంబంధించిన గ్రామ అందరికీ అమ్మా నమస్కారం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు ధర్మపురి ఎమ్మెల్యే గారు విప్ గారు మన ఈరోజు వన మహోత్సవ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తుమ్మినాల ఫారెస్ట్ ఏరియాస్లో. ఈ సంవత్సరం మనకి జిల్లాలో 46 లక్షల టార్గెట్ ఉంది. 46 లక్షల్లో కూడా మనకి పండ్ల మొక్కలు అవన్నీ డిస్ట్రిబ్యూషన్ అంతా 6 లక్షలు, మిగతాదంతా కూడా ప్లాంటింగ్. అదే దిశగా ఇప్పటివరకు సుమారు 8 లక్షల మొక్కలు నాటడం జరిగింది. మనకి చూసుకున్నట్టయితే ఈ వన మహోత్సవ కార్యక్రమం మొట్టమొదటిసారిగా 1950 సంవత్సరంలో అప్పటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కేఎం మున్షి గారు, వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి 1950 సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమం మొదలుపెట్టి 75 సంవత్సరాల అయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాంని వజ్రోత్సవ వన మహోత్సవం కింద నామకరణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి 75 సంవత్సరాల దాని ప్రకారం టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రం మొత్తం మీద 20 కోట్ల మొక్కలు నాటుతూ ఉన్నాము. మన జిల్లాలో 46 లక్షల మొక్కలు నాటుతూ ఉన్నాం. డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ సంవత్సరం 2 లక్షల మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. అదే ధర్మపురి ఏరియాకి వచ్చినట్టయితే సుమారు 40,000 మొక్కలు మనం ఫారెస్ట్ ఏరియాల్లో నాటుతూ ఉన్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, మండలకు సంబంధించినటువంటి అధికారులు, స్పెషల్ ఆఫీసర్స్, సోదరిమణులు, గ్రామ పెద్దలు మరి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మనకు ఏదైతే వాతావరణ పరంగా కలుషిత పరంగా పచ్చని వాతావరణం ఉండాలని చెప్పి మొక్కలను నాటి మరి అన్ని విధాల అభివృద్ధి అయ్యే విధంగా మరి ప్రాంతానికి ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకంగా నేను వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. వారు ప్లాంటేషన్ సంబంధించిన విషయంలో కూడా వారు కూడా సహకరించి వారు కూడా ముందుకు వచ్చినారు. మరి జిల్లాకు మండలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ గారికి, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శి గారికి మనవి చేసిందంటే ఏదైతే మనం పెట్టినట్టు మొక్కలు సకాలంలో అన్ని విధాలు కూడా వాటర్ పోయడం కానీ, ఎరువులు ఇవ్వడం కానీ అన్ని విధాలు అందుబాటులో చేసే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పి మనవి చేస్తుంటున్నా. గత ప్రభుత్వంలో మేము ఆపోజిషన్లో ఉన్నప్పుడు చూసినాము, ఏదైతే కార్యక్రమం చేసినట్టు ఆర్భాటంగా మళ్ళీ మొక్కలు డెవలప్ అయ్యే విషయంలో కానీ, మొక్కలు అభివృద్ధి అయ్యే విషయంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు దృష్టి పెట్టలేదు అధికారులు కూడా. నేను జిల్లాకు సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడిగా గవర్నమెంట్ విప్గా నేను మనవి చేసి ఏంటంటే అధికారులకు, మీరు ఏదైతే టాస్క్ తీసుకున్నారో కోట్లాది రూపాయల రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి ఇలా లక్షలాది రూపాయల మొక్కలను తీసుకొచ్చి ప్రతి గ్రామాల్లో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా మరి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మన ధర్మపురి నియోజకవర్గాన్ని కానీ, మన జిల్లాకు కానీ మరి అధికారులు అందరూ కలిసి పనిచేసినప్పుడే ఇది ముందుకు వెళ్తుంది. ప్రజాప్రతినిధిగా మా బాధ్యత ఉంటుంది, అధికారులుగా మీ బాధ్యత ఉంటుంది. మనమందరం బాధ్యతతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారు కాబట్టి ఈరోజు మొక్కలు మన చేతుల మీదుగా మనం అన్నీ కూడా మొక్కలు నాటినాం మనమందరం. అవి దినదినంగా అభివృద్ధి అయ్యే విధంగా ఎక్కడ కూడా ప్లాంటేషన్ సంబంధించిన మొక్కలకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం చేయకుండా, మీరు మనం పెట్టిన ఒక 6 నెలలకు 3 నెలలకు వచ్చి చూస్తే ఫలానా ఏరియాలో మేము చెట్లు పెట్టినాము, ఇంతవరకు వచ్చినా చూసుకుంటే మాకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక ప్రజాప్రతినిధిగా మా చేతుల్లోనే పెట్టినామని చెప్పేసి మరి ఆ విధంగా మీరు మీ యొక్క పనితీరు ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ, మన ఈ జిల్లాకు సంబంధించిన విషయంలో కూడా అధికారులకు మనవి చేసుకుంటూ, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ మనం చేసుకుంటున్నా. నేను చెప్పిన వెంటనే అధికారులందరూ కూడా సకాలంలో రావడం జరిగింది. గ్రామ ప్రజలకు కూడా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇక్కడ మహిళా సోదరిమణులు ఉన్నారు, గ్రామ పెద్దలందరూ కూడా ఈ చెట్లను కూడా మీరు కాపాడాలని మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు.